వినాయక చవితి దేశవ్యాప్తంగా జరుపుకునే హిందువుల పర్వదినాల్లో ఒకటి. లక్షలాది కుటుంబాల్లో సంతోషాలు సంబురాలు తీసుకువచ్చే ఈ పండుగ ఓ ఆర్థిక విప్లవం అని ఎలాంటి సందేహం లేకుండా చెప్పవచ్చు. ఏటికా ఏడు భారీగా వ్యాపారం జరిగే ఈ పండుగకు ఈసారి దేశవ్యాప్తంగా ఎంత మొత్తంలో బిజినెస్ జరగనుందో తెలుసా? అక్షరాల 1,00,000 కోట్ల రూపాయలని ఓ అంచనా. ఇంత భారీ వ్యాపారం జరిగే ఈ పండుగ యొక్క ప్రత్యేకతలే కాదు, విమర్శలు చేసేవారికి సమాధానాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం. స్వాతంత్ర్య సాధనలో భాగంగా బాల్ గంగాధర్ తిలక్ వినాయక నవరాత్రులను సామూహిక సామాజిక ఉత్సవంగా జరిపే విధంగా రూపకల్పన చేశారు. నాటి నుంచి నేటికి కొనసాగుతున్న ఈ వేడుకలను సరిగ్గా పరిశీలిస్తే దాని వెనక సమాజ హితం, సంఘటన శక్తి కళ్లకు కడుతుంది. వేల కుటుంబాలకు ప్రత్యక్ష ఉపాధి దొరుకుతుంది. ఎన్నో కుల వృత్తులు సజీవంగా మనుగడ సాగిస్తుండటంలో ఈ పర్వదినం ప్రత్యక్ష పాత్ర ఉంది. రకరకాల పనులు చేసుకునే వారికి ఈ చవితి సిరి సంపదలను తీసుకొస్తుంది. ముఖ్యంగా విగ్రహాలు తయారు చేసేవారు, వారి సహాయకులు, రంగులు అమ్మేవారు, వాటిని వేసేవారు, మంటపాలు వేసే మేధరులు, మట్టిని అందించే కుమ్మరులకు పని దొరుకుతుంది. వీరితో పాటు పందిళ్లు వేసేవారు, సన్నాయి, బ్యాండ్ మేళం వారికి, బట్టలు కుట్టేవారికి ఈ సీజన్లో డిమాండ్ ఉంటుంది. దేవుడి అలంకరణకు పూలు కావాలి కాబట్టి ఉద్యానవన పంటలు పండించే రైతులకు ఈ కాలంలో మంచి వ్యాపారం జరుగుతుంది. అలాగే పూలు అల్లేవారు, పూలతో అలంకరణ చేసేవారికి డిమాండ్ ఉంటుంది. ప్రతి మండపంతో పాటు దాని ముందు వేసే రకరకాల విద్యుత్ దీపాల అలంకరణలు కొత్త శోభను తీసుకొస్తుంది. ఆయా వ్యాపారాలు చేసేవారికి ఈ సీజన్ మంచి గిరాకీ ఇస్తుంది. అలాగే కొబ్బరికాయలు, రకరకాల పళ్ళు, పూజ చేసే పత్రి, మామిడాకులు ఇలా వీటన్నిటిని పండించే సన్నకారు రైతులకు ఇదో మంచి సీజన్. ప్రతి మంటపం దగ్గర రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయటం ఆనవాయితీగా వస్తుంది. హరికథలు, బుర్రకథలు, నాటకాలు, ప్రవచనాలు, సంగీత కచేరీలు, ఆర్కెస్ట్రాలు, కోలాటాలు, తోలుబొమ్మలాటలు ఇలా రకరకాల వృత్తులు, కళాకారులకు ఈ చవితి సంబరాలు తీసుకొస్తుంది. దాదాపు ప్రతి వినాయక మంటపంలో అన్న సంతర్పణ జరుగుతుంది. భక్తులంతా కలిసి సామూహిక భోజనాలు చేస్తారు. సమాజంలో సామరస్యత పెరుగుతుంది. ఈ సమయంలో వంట మనుషులకు, వారి సహాయకులకు, టెంట్ హౌస్లకు భలే గిట్టుబాటు అవుతుంది. నవరాత్రుల్లో పూజ చేసే పురోహితులు, బ్రాహ్మణ పండితులకు తగిన గౌరవం వినాయక చవితి ఇస్తుంది. భక్తులు ఇచ్చే సంభావనలతో వారు సంతోషంగా ఉంటారు. ఇక విగ్రహాలు తీసుకువచ్చేటప్పుడు, నిమజ్జనాలు చేసే సమయంలోనూ ట్రాలీలు, లారీలు, ఇతర వాహనాలకు భారీగా డిమాండ్ ఉంటుంది. చివరకు రోజువారీ కూలీలు సైతం ఈ చవితిలో ఎంతో కొంత సంపాదించుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. నవతరానికి సనాతన సంప్రదాయం పరిచయం అయ్యేది కూడా వినాయక మండపాల నుంచే అని చెప్పొచ్చు. ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఆర్థిక మాధ్యం ఉచ్చులో చిక్కుకుంటున్నా మన దేశంలో అలాంటి కష్టాలు అంతగా లేకపోవటానికి ఇలాంటి పండుగలు, పర్వదినాలే కారణమని చెప్పడంలో అనుమానాలు అక్కర్లేదు. దాదాపు ప్రతి పండుగ సందర్భంగా వేల కోట్ల వ్యాపారం జరుగుతుండటం, రకరకాల కులవృత్తులు, వ్యాపారాలు చేసుకునే వారికి పని దొరకటంతో దేశంలో, అంతేకాదు ఇలా భక్తి పేరుతో వ్యవహారిక, సాంస్కృతిక, సనాతన సంప్రదాయాలు, వాటి వలన సమభావం, తద్వారా వసుదైక కుటుంబం అనే సిద్ధాంతం దాగి ఉంది. మన సనాతన సాంప్రదాయాల మాటున ఉన్న లోకహితమైన లోతైన రహస్యాలు మేధావులుగా చలామణి అవుతున్న సంకుచిత బుద్ధి కలిగిన వ్యక్తులు, కుహాన లౌకిక వాదులు ఎప్పటికీ అర్థం చేసుకుంటారో.